నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. నారాయణరావు నవల 16వ భాగాన్ని విందాం. శం నో మిత్రా శం వరుణ శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురురుక్రమ. భరతఖండము పంటభూమి. చరిత్రయను మాయాపటమును తొలగించి చూడగలిగితిమేని. ఈ గడ్డపై పుట్టిన ప్రజలు తొలినాళ్ల నుండియూ కర్షక వృత్తిని ప్రధానముగా నమ్మియున్నారని తేటతెల్లము కాకమానదని సుబ్బారాయుడుగారు ఆలోచించుచూ కూర్చుండినారు. ఓ వరుణదేవుడా, మా నాగేటి చాళ్లను మేఘములను కొనివచ్చి తడుపుమా. ఓ ఇంద్రుడా, నీ సప్తవర్ణముల ధనువు మా మనములకానందమునరింపుచుండ మా పొలములను ఫలవంతము చేయుము అని ఆర్య ఋషుల సూక్తములు ఆయన హృదయమున ప్రతిధ్వనించినవి. సుబ్బారాయుడు గారు దేశమున జరుగు విషయములనన్నింటికప్పటికప్పుడు కనుగొనుచూనే ఉండిరి. ఆంధ్ర కృష్ణా పత్రికలను ఆయన చదివెరువారు. ఆంధ్రదేశమున ఏ పత్రిక వెలువడినను దానిని సుబ్బారాయుడు గారు తెప్పించవలసినదే. ఆంధ్ర ప్రకాశిక తెప్పించినారు, మనోరమ తెప్పించినారు. ఆంధ్ర భాషాభివృద్ధిని సమాజమునకు, విజ్ఞాన చంద్రిక మండలికి, ఇంకా అనేక గ్రంథ ప్రచురణ సంఘములకు సుబ్బారాయుడు గారు చందాదారు. అన్ని గ్రంథములను పరిశీలనా పూర్వకముగా చదివి ఆయన మననమునర్చుచుండును. ఆయన సేకరించిన గ్రంథాలు 10,000 వరకు ఉన్నవి. అవి తన గుమాస్తాచే వరుస నేర్పరిచి సంఖ్య నియమించి గ్రంథాలయము చేసినారు. ప్రపంచమున ఏ ఏ దేశముల ఏ ఏ పంటలు పండునో వాని కనువగు పరిస్థితులేవో తెలుసుకొనుటకు ఆయన భూగోళ పాఠ్యగ్రంథమును పరిశీలించినారు. కావుననే పాశ్చాత్య విద్యలో ఆరితేరిన నారాయణరావు, శ్రీరామమూర్తులు కూడా సుబ్బారాయుడు గారు తమతో చర్చ చేయుచు చూపు వివిధ విషయ జ్ఞానమునకు అచ్చెరువొందుదురు. నారాయణరావుచే ఆయన ఇంగ్లీషులోనున్న అర్థశాస్త్ర గ్రంథములు చదివించుకొని అర్థము చెప్పించుకొని అతనితో ఆయా విషయములు విపులముగా చర్చించి అర్థము చేసుకున్నారు. ఆయా దేశములందు భూములపై రాబడి ఎంత అయినది, పన్నుల మొత్తం ఎంత అయినది, పన్నులకు రాబడికి గల సంబంధమేమో విపులముగా చర్చ చేసినారు. భారతదేశమున అన్నిటి ఖరీదుతో పాటు భూమి ఖరీదులును బాగుగా ఉన్నవి. యుద్ధము మొదలిడిన నాటి నుండి ఖరీదులు మరియు పెరిగిపోయినవి. భూమి ఖరీదులు బాగుగా ఉన్నవని ప్రజలు అధిక వ్యయము చేయనారంభించినారు. అధిక వ్యయ కారణమున అప్పులు పెరిగిపోతున్నవి. సుబ్బారాయుడు గారు దేశం ఎక్కడకు పోవుచున్నదో అని అనుకొన్నారు. వడ్డీ విపరీతముగా మార్వాడీలు, దేశములోని షావుకార్లు నూటికి నెలకు 3-4 రూపాయల వడ్డీ పుచ్చుకొనుచుండిరి. అర్ధ రూపాయి తప్పిన 10 అణాల కన్నా ఎక్కువ పుచ్చుకోనని ఆయన ప్రతిజ్ఞ. అప్పు పుచ్చుకొన్నప్పుడే సాహుకారు కమిషనట. 100 రూపాయలు పుచ్చుకొనువాడు నిజముగా పుచ్చుకొన్నది 95, తక్కిన 5 కమిషను. అదీగాక గుమాస్తాలకు మామూలు, దేవుడికి ధర్మానికి మామూలు. పుచ్చుకొన్న నిమిషము నుంచి వడ్డీ పంజాబు మెయిలు వేగముతో, వాయువేగముతో, మనోవేగముతో పెరిగిపోవుచుండును. అబ్బాయి, ఈ ధరలున్నాయా? ఈ దేశానికి తగని ధరలు. మాయాయుద్ధం ఎక్కడి నుంచి వచ్చిందో ప్రపంచం అంతా ధరలు పెంచేసింది. పోనీ మన వాళ్ళు ఈ 10 ఏళ్ళు కాస్త జాగ్రత్తపడి రుణాలు పణాలు తీర్చుకొని వెనుకటి వలనే జీవనం చేసుకుంటూ ఉంటే రైతుకు 10 రాళ్ళు వెనుకపడి ఉండేవి. నువ్వు నా దగ్గరకు అప్పుకు వచ్చావు. నువ్వు ఈ ధరలో అప్పు తీర్చడం ఉత్తమాట. ఇక భూమి అమ్మాలి. ఎవరైనా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించిన వాళ్ళు కొనాలి. అలాంటి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు? ఎక్కడ కావలిస్తే అక్కడ దొరుకుతారా? ఏమోయి వసంతయ్య అని సుబ్బారాయుడు గారు తన్ను బదులడుగుటకు వచ్చిన వసంతయ్య అను గోపాలపురం పెద్ద కాపును పృచ్ఛ చేసెను. వసంతయ్యకు 6,000 అప్పు భూమి తాకట్టు మీద కావలియునట. స్వంత కమతం ఎప్పుడైనా లాభమిచ్చిందోయి? మా తండ్రి నాటి నుంచి మేము స్వంత కమతం చేయిస్తూనే ఉన్నామా? పల్లం సాగుపై ఒక్క సంవత్సరమైనా లాభించింది కనబడదు.
ఎంత పంటైనా ఈ పన్నులు మింగేస్తున్నాయ్యా. అదీ కాకుండా ధనం దేశంలోంచి ప్రతి నిమిషమూ పోతోంది. దానితోటి మన కొంపలు మునిగిపోతున్నాయి. అదేమిటండి బావయ్యగారు, వాడికేం పచ్చగా ఉన్నాడు అని మనం అనుకునే ప్రతివాడు లోపల లొటారమే కదండి. ఏమిటంటావు దానికి కారణం? అప్పులండి మరి. ఎందుకు అప్పు అయింది అంట? తమరిందాకటి నుంచి అన్న కారణమేనండి బాబయ్యగారు. వళ్ళు తెలియకుండా అప్పులు చేశాము. నా చిన్నతనంలో వెండి నగలే కదండి. ఎట్లా వచ్చిందండి బంగారం? అప్పులు చేయకపోతే? యుద్ధం వచ్చిన దగ్గర నుంచి బంగారం కొనడం మొదలెట్టాము. మాకప్పులే, ఆడోళ్ళకి మాత్రం వల్లంతా బంగారం. దానికేమిలే, బంగారమైనా కనబడుతుంది. తక్కిన ఖర్చుల మాట? అవును బావయ్యగారు, కుర్రాళ్ళకి చదువు ఖర్చులు. మా ఓళ్ళిద్దరూ రాజమండ్రిలో కాలేజీలో ఓడు, పెద్ద స్కూల్లో ఓడు. వాళ్ళు డబ్బు మింగేస్తున్నారండి బావయ్యగారు. చదువు చెప్పించడం తప్పనను గాని మన చదువులకి కుర్రాళ్ళను ఎందుకు పంపిస్తున్నాము? యుద్ధము రాకపూర్వం దేశంలో పై చదువులు చదువుకున్న వాళ్ళు తక్కువే. చదువుకున్న వాళ్ళు నలుగురే. వాళ్ళందరికీ తలా ఒక ఉద్యోగం అయింది. వాళ్ళు కాస్త పచ్చగా ఉండడం, నెలకి తప్పకుండా 4 రాళ్ళు వస్తూ ఉండడం, మన రైతుల దగ్గర ధాన్యం రోజులలోనే 4 రాళ్ళు కనబడడం చిత్తం. కాబట్టి మన వాళ్ళేం చేశారు? ఉద్యోగాల్లో మన్ని పోషించాలి కానీ భూములు కాదనుకున్నారు. ఇక అసలే లేవలేనమ్మా అటకెక్కుతుందని చదువుల్లో తగలడి చక్కాపోయారు. మన దేశంలో చదువంత ఖరీదు గల వస్తువు ఇంకొకటి లేకుండా ఉంది. పూర్వం చదువు యొక్క లోపలి విలువ ఎక్కువ. ఇప్పుడు పై విలువ ఇంటిని గండం వేసి గోదావరిలో కలిపి దెబ్బతీసే ఖరీదు. జీతాలు, నాతాలు, పుస్తకాలు, హోటళ్ళు, కాఫీ హోటళ్ళు. ఇంటి నుండి కుర్రాడు చదువుకునే ఊరికి డబ్బు కాల్వ కట్టాల్సిందే. ఈ చదువుకి ఇంత తగలేసి దానికి వడ్డీ తీసుకురాగలడా? ఇక ముందు ఇంకా కొంచెం మీ బ్రాహ్మణేతరుల్లో ప్రస్తుతం చదువుల వల్ల లాభం ఉండవచ్చులే కానీ ముందు ముందు ఈ చదువులు మన కొంపలు తీసే చదువులని, ఉద్యోగం కోసం చదివించడం అంత తెలివి తక్కువ ఇంకోటి లేదనిన్నే మనకు పూర్తిగా తెలుస్తుంది. అందుకని వ్యవసాయాన్నే మనం నమ్ముదాం అంటే నష్టం నష్టం నష్టం. నా మట్టుకు నేను 30 ఎకరముల భూమి వ్యవసాయం చేస్తున్నాను. 480 పైచిలుకు వస్తాయి బస్తాలు. పన్నులకు మామూళ్లకు 80 బస్తాలు పోతాయి. పాలేళ్లకు, దూళ్ళకి, కూలీకి, విత్తనాలకి అన్నిటికీ ఇంకో 100 బస్తాలు పోతే ఇక మిగిలే 280 బస్తాలలో తిండికి మా కుటుంబానికి ధాన్యం మట్టుకు 50 బస్తాలు పోతాయండి. ఇంకొన్నో 230 బస్తాలకు వచ్చే 1380 రూపాయలు ఏడాదికి గడవాలి. దీంట్లోనే చదువులు, దీంట్లోనే గుడ్డలు. రామరామ బావయ్యగారు, ఆడవాళ్ళ గుడ్డలకి చాలవండి మన పంటలు. ఇంతటితో అయ్యింది మరి వ్యాజ్యాలు, వల్లకాళ్ళు, కక్షలతో క్రిమినల్ కేసులు, కౌళ్లకు దఫాలకు రిజిస్టర్లు, అమ్మకాలకు రిజిస్టర్లు, రిజిస్టరీ ఖర్చులు, లంచాలు, పురుళ్ళు పుణ్యాలు, రైళ్ళు, మోటార్లు ఎన్నని. ఈ లోపుగా ఏ పెళ్ళో వచ్చిందా? ఇక దానితో ముంపే గదా. బావయ్యగారు, అదేనండి మా 3వ అమ్మాయి పెళ్ళి ఖర్చు వచ్చి నెత్తిన కూర్చుందండి. ఇదివరకు చేసిన పెళ్ళిళ్ళకి వాటికి కష్టపడి తీర్చానండి. మీకివ్వవలసిన నోటు బాకీ 1500. ఈ పెళ్ళికి కట్నం వగైరా ఖర్చులు అంతా 40,000 కావాలండి. సంబంధం ఎక్కడిదోయి? ఊళ్ళండి. డబ్బు నిలవ ఉందండి. కొన్రా ఉండిట కొంచెం. కుర్రవాడు మా వాడితో పాటు రాజమహేంద్రవరంలో చదువుతున్నట్టండి. కట్నం 4000, లాంఛనాలు 1500, పెళ్లి ఖర్చులు 2000, 4500 ఏమి సరిపోతాయోయి? ఇంటి దగ్గర బాకీ తీర్చడానికి ఉంచిన 1500 మా ఇంటావిడ 1000 రూపాయలిచ్చింది. పెద్ద రైతువు, నీకున్న 30 ఎకరాలు నాకు తనఖా అక్కరలేదు. 20,000 వాయిదాలు 10, వడ్డీ మామూలు ₹1/2.
కావలిస్తే ఇంకో 1500 పుచ్చుకో. వద్దండి బావయ్య గారు, నేను చేసిన అప్పు నేనే తీర్చివెయ్యాలండి. మీ అప్పు తప్ప నేనెంతో అప్పు చెయ్యలేదు. మీ దగ్గర తప్ప నేనింకోళ్ళ దగ్గర తేను. తనఖా పత్రము వ్రాయుటకు ముహూర్తం ఏర్పరచుకొని వసంతయ్య వెళ్ళిపోయినాడు. సుబ్బారాయుడు గారు దినదినము ఏ పొలానికో పోవు అలవాటు కావున ఆ సాయంకాలము వసంతయ్యను పంపి లోనికేగి కండువా వేసుకొని మంచి లంకాకు చుట్ట వెలిగించుకొని లేత వెండి పొన్ను కర్ర పుచ్చుకొని కిర్రు చప్పుల జోళ్ళు కిర్రుమని చప్పుడు చేయుచున్న కొందరు పాలేళ్ళు కొలగాండ్రు ఇరువురు కాపు స్నేహితులు ఒక క్షత్రియ రైతు కూడరా కాలువ ఆవలి పొలం చూచుకొన పోయెను. సుబ్బారాయుడు గారికి అనుదినము పొలం ఒకసారి త్రొక్కి వచ్చుట అలవాటు. ఒకప్పుడు తోటల జూచుటకై పోవుచు ఏ పొలమెట్టున్నదనియు గమనించుచుండిరి. వంగ తోటలు, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మిర్చి, పసుపు వారి మెరక పొలముల్లో విరివిగా పండును. చీకటి పడు వరకు ఆయన పొలముల తిరిగి తిరిగి దీపములు పెట్టిన వెనుక ఇంటికేగును. ఇంటికి వచ్చుతోడనే మంగలి కాళ్ళు పట్టును. అటు వెనుక చలికాలమైన వేడి నీళ్లు, తదితర కాలంలో చన్నీళ్లు, ఇంటిలో ఎవరో ఒకరు తోడిపెట్ట స్నానమాడి సంధ్యావందనం ఆచరించుకొనును. సుబ్బారాయుడు గారి హృదయమున ఋషియను బోల్షవిక్కుల రాజ్యతత్వము మెరుపువలే తోచింది. ప్రపంచమున ఎంతకాలము ఆస్తులు నా డబ్బు నా పొలం అని అనుకోగలరు? డబ్బు లేని వాళ్ళు, ఆస్తి లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. వాళ్ళు తలుచుకుంటే డబ్బు గల వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ సైన్యాలన్నీ అడ్డుపడాలి గాని మనుష్యుడెంత విచిత్రమైన హృదయం కలవాడు. ఒక్క రష్యాలో తప్ప ఎక్కడైనా సైన్యం ప్రజలు తిరగబడ్డారా? తక్కిన రాజ్యాల్లో రాజుల్ని తీసివేసినప్పుడు తిరగబడ్డ వాళ్ళు రాజు క్రింద రాజుని ఆడించే ప్రభువులో లేకపోతే కోటీశ్వరులో కానీ సైన్యాలు అనగా తక్కువ జీతం పుచ్చుకునే వాళ్ళు తిరగబడలేదు. అంటే ఇంతకు డబ్బులో ఒక విధమైన సమ్మోహన శక్తి ఉంది. డబ్బు గలవాణ్ణి చూస్తే మామూలు మనుష్యుడెంతో భయపడిపోతాడు. కాలు చేయి కదపలేడు. రష్యాలో మరీ విపరీతమైన స్థితి ఉండాలి. లేకపోతే అలా ప్రజలు అంటే బీదవాళ్ళు తిరగబడి ఉండరు అని ఆలోచన పథగామి అయి సుబ్బారాయుడు గారు భోజనము చేయుచుండెను. నారాయుడు వాళ్ళు చెప్పడం పూర్వం హిందూ దేశంలో బోల్షవిజము లాంటి ఉత్కృష్ట రాజ్య పద్ధతి ఉండేదిట. ఎంతవరకు నిజమో కానీ ఈ రోజున డబ్బు వదిలే మహానుభావులెవరు? గాంధీ మహాత్ముడి వంటి వాళ్ళు ఏ 10 మందో. శారద దినదిన ప్రవర్ధమానమగుచున్నది. ఆమె సౌందర్యము ఇంకనూ సౌందర్యముల ప్రోవు చేయుచు జగన్మోహనమగుచున్నది. తన అందమామె ఎరుగును. ఇంకా అందగత్తె నగుదునని ఆమె గ్రహించింది. అందం తన్ను వీడియుండకూడదు. ఉదయమున నిదురలేచినది మొదలు మరల రాత్రి నిదురగూడు వరకు ఆమెకు తాను సౌందర్యవతినన్న చైతన్యముండును. సంగీతం నేర్చుకున్నప్పుడు, పాఠములు చదువుకున్నప్పుడు, బజారులో కారుమీద పోవునప్పుడు, భోజనమప్పుడు ఆమె ఇతరులు తన అందమెటుల చూచుచున్నారో అని పరికించుచుండును. ఏ మనుష్యుడైనా తన్ను తెరిపారా చూచిన ఆమె హృదయము హాయి అనును. పరపురుషుడు, శీలము అను వాక్యముల అర్థమా బాలకింకను గోచరించలేదు. ఆ వయస్సులో ఏ బాలకును వాని అర్థము తెలియదు. వారి హృదయాలనింకను స్త్రీ పురుషుల పరమరహస్య వర్తనపు పులకరములు కలగవు. వారి హృదయములో కోర్కె విరియు మొగ్గలో ప్రత్యక్షమగు తిరుపరిమళము పోలియుండును. రానున్న స్త్రీత్వము ఆ వయస్సులో సౌందర్య బోధ మాత్రయుండును. దసరా పండుగలకు అత్తవారందరూ వచ్చెదరని ఆమె విన్నది. అత్తవారిట్లు మాటిమాటికి వచ్చుట ఆమెకు సమ్మతముగా లేదు. డబ్బులేక వచ్చుచున్నారని కాదుగాని ఏదో వంకపెట్టి జమీందార్ల ఇంటికి తరచూ వచ్చుచున్నారా? అయినచో తన అత్తగారొక్క పర్యాయమే తమ ఇంటికి వచ్చింది. తన మామగారు అసలు రాలేదు. తన అత్తవారింటిలోనూ దర్జాగానే ఉన్నది.
తమ తోట కన్నా వారి తోట బాగున్నది. ఏది ఎట్లున్నను శారదకు అత్తింటి వారిపై ప్రేమ కుదరలేదు. కావుననే చిన్నపట్టణము వెళ్ళుచు రాజమహేంద్రవరంలో దిగిన జగన్మోహనరావుతో శారద విరగబడి నవ్వుచూ గృహప్రవేశమునకు తాను వెళ్ళినప్పుడు కొత్తపేటలో నడిచిన అపహాస్యపు పనులెల్లా వర్ణించి చెప్పినది. జగన్మోహనుడు సౌందర్యరాశియగు మేనమరదలిని చూచినాడు. విస్తుపోయినాడు. పెద్ద మనిషి అయినదని విన్నాడు. యవ్వనోదయ మాత్రమున ఆడువారిలో ఎట్టి విచిత్రమైన మార్పులు వచ్చును అని అతడనుకొన్నాడు. ఈ బాలిక, ఈ జగన్మోహిని, తన రాణి కావలసిన ఈ శారద ఒక పందికి కట్టబట్టినారు. ఈ బాలికయే తన భార్య అయ్యుండిన తానింగ్లాండు తీసుకొని వెళ్ళియుండును. ఆమెను పువ్వుల్లో పెట్టుకొని పూజించువాడే జమీందారిని అన్న ఈమె ఇంత అందగత్తెయగునని ఎరిగియున్నచో ఈ వివాహము చెడగొట్టియుందునే. అనేక మార్గములున్నవే. అప్పుడు తన మేనత్త భర్త ఏమీ చేయును? తుదకు తనకీయక తప్పెడిది కాదు. తన స్నేహితురాండ్రకు యురేషియను బాలికలు, వేశ్యాసుందరులు శారద ముందర గ్యాస్ దీపం ముందర హరికేన్ దీపాలే. ఆమెను చూచి లోలో గుటకలు మృంగినాడు. అనతిస్ఫుటమైన స్నిగ్ధమైన ఆమె అవయవ విలాసము ఆ వలివపు పయ్యద పావడల్లో ఆలోకించి మునిగినాడు. ఏదియో వంకతో శారదతో మాట్లాడును. ఆమెతో కూర్చుండియుండును. ఆమెను ముట్టుకొనుచుండును. అతని ఆందోళనముకు శాంతి అతని మేనత్త సమకూర్చినది. వరదకామేశ్వరి దేవికి మేనల్లుడన పరమప్రీతి. హృదయాంతరాళమున తన బిడ్డలపై ఎంత ప్రేమ ఉన్ననో తన కుమారుని కన్నా తన కుమార్తెల కన్నా మేనల్లునామె ఆదరము మైగాంచును. ఏమయ్యా మోహనం, వదినగారు విశాఖపట్నంలో ఉన్నారా? నువ్వు చెన్నపట్నం వెళ్తున్నావా? అత్తయ్య అంటే ప్రేమ గనుక పాపం ఇక్కడ దిగావు. ఎన్నిసార్లు చెన్నపట్నం వెడుతూ ఇక్కడ దిగకుండా వెళ్ళలేదు? ఏమిటో అత్తా, పని తొందరలు. నేను మామయ్య గారికి మళ్ళీ మా జిల్లా నుండి శాసనసభ్యుడిగా వెళ్దామని ప్రయత్నం. ఏమవుతుందో? అందుకనే ఇప్పుడు చెన్నపట్నం వెళ్తున్నాను. అయినా నిన్ను శారదను చూడాలని దిగాను. శారద అందాల రాశి అవుతుంది అత్తయ్య. వరదకామేశ్వరీదేవి ఏమిటో ఇంతకు నీ భార్య కావలసిన బంగారు తల్లికి ఇలా రాసిపెట్టి ఉంది. మీ ఇద్దరికీ ఎంత ఈడు జోడుగా ఉండేది. సర్వ విధాలా మీ ఇద్దరు తగి ఉందురు. నా కన్నులున్నో ఆనందము పొందుతూ ఉండును. నీ అందానికి మా శారద సాటి. మా శారద అందానికి నీ అందం సాటి. మన్మధుడు రతీదేవిలా వెలిగిపోతూ ఉండేవారు. ఒకరి తాహత్తుకొకరు సరిపోతారు. మీ మామయ్య గారి ఉద్దేశం నాకు బోధపడలేదు. కాకి ముక్కుకు దొండపండు కట్టారు. మా అల్లుణ్ణి చూస్తే నాకు. జగన్మోహనుడు అలా అనకు అత్తా. అతగాడేం తక్కువ అందమైన వాడా ఏమిటి? వరదకామేశ్వరి ఆ అందం పెద్ద రాక్షసుడు. జగన్మోహనుడు శారద దేవకన్యలా ఉంటుంది. వరదకామేశ్వరి దేవి అవును. ఈ నా గారాల కూచిని ఆ అత్తవారింటికి చేతులారా ఎలా పంపుతున్నా అని తపించిపోతున్నాను. జగన్మోహనుడు అయితే అల్లుణ్ణి ఇల్లరికం తీసుకొని వస్తావమ్మా అత్త? వరదకామేశ్వరి దేవి ఇల్లరికం? అతన్ని చూస్తేనే నాకు భయం. ఇంక రోజు ఇంట్లో ఉంటే నా ప్రాణాలు అప్పుడే పోతాయి. తల్లికి జగన్మోహన్కు జరుగు సంభాషణ అంతయు శారద వినుచున్నది. ఆమెకు ఆ సంభాషణ ఇంచుకయు విడ్డూరముగా కనిపించలేదు. ఆమె వినుచుండ తల్లి ఎన్నిసార్లు అతన్ని తిట్టినదో, హేళన చేసినదో. ఆమె హృదయమున అత్తవారన్న ఒక విధమగు అసహ్యం జనింపనారంభించినది. సూర్యకాంతమన్న కరుణయు ఉన్నది. తాను గొప్ప కుటుంబంలో జనించినందుకు ఎక్కువ అని తలంచుచు తన హృదయమును చూరగొన్న సూర్యకాంతమును తలపోసుకుని పాపము అని జాలిపడుచుండును. తన భర్త మరి తండ్రికి అంత ఇష్టమేమో. అందరూ తెలివుందని చెప్పుకొనెదరు. ఈ రోజుల్లో తాను చదివే నవల్లో నాయికా నాయకులు ఒకరినొకరు ప్రేమించినట్లు తానెవరిని ప్రేమించుచున్నదో అందరూ తానపరిమిత సౌందర్యవతి అని చెప్పెదరు. ఇంత అందగత్తెయగు తనకు
తగిన అందగాడెవరో అని ఆమె పలుమార్లు తలపోసుకొన్నది. ఏమిటి శారద ఆలోచిస్తున్నావు? అని జగన్మోహనుడు ఆ బాలికను ప్రశ్నించినాడు. ఏమీ లేదయ్యా బావా. వారిరువురచట వదిలి వరదకామేశ్వరీదేవి లోనికి వెళ్ళిపోయినది. భర్తను గురించి ఆలోచిస్తున్నావు? ఛీ ఛీ ఏమిటి? ఎందుకు ఛీ? పోనీ నాకెందుకు గాని నువ్వింత అందం ఎక్కడి నుంచి సంపాదించావు? నేను చాలా సినిమాలు వెళ్ళి చూశాను. జినేటి మ్యాక్డొనాల్డ్, మారియన్ డేవిస్, మేరియా స్టారు వీళ్ళెవ్వరూ నీ ముందర నిలవగలరంట. నువ్వెప్పుడూ పొగుడుతూనే ఉంటావు. నాది పొగడ్తా? నేను నిజంగా చెప్తున్నాను శారద. ఇప్పుడు ప్రపంచానికంతా సుందరిని ఎన్నుకుంటే నిన్నే మిస్ యూనివర్స్ అనగా విశ్వసుందరిని చెయ్యాలన్నమాట. నేను ప్రపంచం చాలా చూశాను. అనేక మంది దొరసానుల్ని, ఇతర దేశం స్త్రీలని, జమీందారినీలను, ఉద్యోగస్తుల భార్యల్ని ఎందరినో చూశాను. ఎవ్వరూ నీ సాటిరారు శారద. అయితే నువ్వు నాన్నగారికి మళ్ళీ శాసనసభలో సభ్యుడవుతావా? ఆ? జగన్మోహనుడు శారద దగ్గరికి చేరి ఆమె నడుము చుట్టూ తన ఎడమ చేయి చుట్టి, శారద, మనం ఇద్దరం ఒకరొకరికి బాగా సరిపోయాము. ఈ పాపపు దేవుడు ఇట్లా చేస్తూ ఉంటాడేమిటో. ఇంగ్లాండ్ దేశంలో ఇష్టం కాని పెళ్ళిళ్ళు రద్దు చేయవచ్చును. ఇక్కడ అలా కాదు. పెళ్ళి రద్దయితే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చును. ఆ దేశాల్లో. శారద మాట్లాడక ముఖం చిట్లించుకుంది. శారద, నువ్వీ ఏడు స్కూల్ ఫైనల్ పరీక్షకు వెళ్తావట కదూ? అయితే మన జమీందారులకు పరీక్షలెందుకు? చదువులు, ఉద్యోగాల కోసం కాదు. మా నాన్నగారు ఏ ఉద్యోగం కోసం చదివారోయ్ బావా మరి? మీ నాన్నగారు జమీందారు గారు. ఆయన చదువుకోవడం ఒక గొప్పే. కానీ సాధారణంగా ప్రజలంతా ఎందుకు చదువుతారు? ఉద్యోగం కోసం కాకపోతే మరి? డబ్బుగల వాళ్ళు గొప్ప కోసమేనా చదివేది బావా? వాళ్ళ మొగం కోమట్లు చదివితే గొప్ప కోసమా ఏమిటి? మరెందుకు? బడాయి కోసం. కానీ మనబోటి జమీందారులు చదవడం సరదా. ఆ సరదా లేక చదవకపోయినా ఇబ్బంది లేదుగా. సరేగాని నీకు చెన్నపట్నం నుంచి ఏమిటి తీసుకురమ్మన్నావు నన్ను శారద? ఏమీ అక్కర్లేదు బావా. శారద, నేనంటే నీకు ప్రేమేనా? శారదాదేవి మాట్లాడలేదు. చిరునవ్వు నవ్వింది. నాకేమీ తెలియదు బావా. ఇంగ్లీషువాడు మాట్లాడకపోతే సగం ఒప్పుకున్నట్లన్నాడు. మరి ఏమంటావు? ఏదో చెప్పాలి. శారదాదేవి నవ్వుటమాని ఏదేని ఆలోచనలో మునిగినది. శారద, నిన్ను చూసి మోహించని మగవాడు వట్టి దద్దమ్మ. నిన్ను చూసి ఋషులే ప్రేమిస్తారు. నాబోటి మేనబావ సంగతి వేరే ఆలోచించి చెప్పాలి. ఇంతలో శారద తమ్ముడు శ్రీ కుమారరాజా కేశవచంద్రరావు 5 ఏళ్ల బాలుడు విసవిసా పరిగెత్తుకొని అచ్చటకు వచ్చి, చిన్నక్క, ఇవాళ నా కుక్క మొన్న మనం చూసిన సర్కస్లో కుక్క కన్నా బాగా మొగ్గ వేసిందే. ఏమోయి చిన్నబావా, నువ్వు సర్కస్ పెడతావా ఏమిటి? పెద్ద సర్కసు పెడతాను. మా నాన్నగారికి గుర్రాలున్నాయా? 2 ఏనుగులు, 3 సింహాలు కొంటాను. ఎంత పెట్టి కొంటావు తమ్ముడు? 100 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు పెట్టి కొంటాను. శ్రీ కుమారరాజా కేశవచంద్రరావు శారద తర్వాత 3 పుట్టిపోయిన వెనుక జన్మించినాడు. ఆడపిల్లల వంటి అందము గల బాలకుడు. పనసతొనల వలె, వెన్నముద్ద వలె మెత్తని బొద్దైన అవయవములు కల బంగారు బాబు. అల్లారు ముద్దుగా పెరిగినాడు. పెద్దక్కపై కన్నా చిన్నక్కపై అతనికి ప్రీతి ఎక్కువ. తల్లి వరదకామేశ్వరీదేవి చేయు గారాబము విపరీతము. నేలపై అడుగు పెట్టనీదు ఆమె. అస్తమానము డాక్టర్లకు కబుర్లపై కబుర్లు. ఆ బాలుడు చిర్రున చీదరాదు. కొంచెము దేహము వెచ్చబడినచో నిదురబోవదు. వరదకామేశ్వరీదేవి ప్రాణములన్నీయు ఆ బాలకుని మీదనే ఉండును. తండ్రిగారు కుమార్ని చూచుకుని ఆనందముతో మునిగిపోవుచుందురు. ఆయన బిడ్డలను దరికి చేరదీసి ముద్దులాడుట తక్కువ. ఒక్కొక్కప్పుడు ప్రేమ వివశులై ఏకాంతమున బిడ్డల నట్టే బిగియార కౌగిలించుకొని తనివార ముదాగ్రన మునర్చుటయూ కలదు. కేశవచంద్రరావు మాటలు ముద్దుల మూటలే. ఆ బాలకుడు కొందరన్న
దరికి చేరును. కొందరన్న దగ్గరకు రానేరాడు. అతనికి నారాయణరావుపై శారద పెళ్లి చూపులకు వచ్చిన నాటి నుండి ప్రేమ జనించినది. పెళ్లిలో బావగారినొక్క నిమేషము వదిలి ఉండలేదు. నారాయణరావు తన బావమరిదిని దగ్గరకు తీసుకుని అతడడుగు విపరీతపు ప్రశ్నలకు కోపగింపక జవాబులు చెప్పుచుండువాడు. చిన్న చిన్న కథలు చెప్పువాడు. నారాయణరావు ఎప్పుడు వచ్చినప్పుడు కేశవచంద్రుడు దగ్గరకు చేరుట జమీందారునకు పరమహర్షకారణమైనది. కాని వరదకామేశ్వరి దేవికి బొమ్మముడి తెప్పించినది. ఆ బండ చేతుల్లో పిల్లవాడు నలిగిపోవునేమో అని ఆమెకు భయము కలిగెను. ఆ బాలకునితో రహస్యముగా తల్లి నారాయణరావు బండవాడనియూ అస్తమానమతని కడకు వెళ్ళవద్దనియూ అతని బండతనమే ఆ బాలకుని కంటుకొన్ననియూ చెప్పినది. బావ బండవాడు కాదు, మంచివాడు. నాకు కథలు చెప్తాడు. ఇంకా ఎన్నో సంగతులు చెప్తాడు. బావ అక్కయ్య కన్నా బాగా సంగీతం వాయిస్తాడు ఫిడేలు మీద. తల్లి తెల్లబోయి కుమారునికి జవాబు చెప్పకుండా వెళ్ళిపోయినది. అతని చిన్న హృదయములో తన బావగారిని తండ్రి తక్కిన అందరూ హేళన చేయుచున్నారని అస్పష్టముగా తోచినది. నేడ బాలకుడు శారదయు జగన్మోహనరావు మాట్లాడుట చూడగానే అతని హృదయమున చిరుకోపము వచ్చినది. జగన్మోహనుడతని చూచి, ఏమండో కుమారరాజా బావగారు, నీ పుస్తకాలన్నీ ఏవోయి? లేవు, ఎక్కడో ఉన్నాయి. కోపం వచ్చిందా బావా? రాలేదు. మరి కోపంగా ఉన్నట్లున్నావే బావా? అబ్బా, నాకు పని ఉంది. ఒరే రాముడు, బాబూ అని నౌకరు రాముడు లోనికి వచ్చాడు. ఎత్తుకోమని కేశవచంద్రుడు చేతులు చాచుటయు సేవకుడు రాముడు ఆ బాలకుని ఎత్తుకుని బయటకు వెళ్ళెను. శారదయు లోనికి పోయినది. జగన్మోహనుడట్లే ఆ సోఫాపై అధివసించియుండి శారద విగ్రహమును తలపోసుకొనుచు కూర్చుండెను. ఇంకను చిన్నపిల్ల. శారద వైఖరి చూడ భర్తను ప్రేమించుటలేదని తోచుచున్నది. తన మేనత్తయు అల్లుని పూర్తిగా రోయుచున్నది. తెలిసియో తెలియకయో తన మేనత్త సహాయము చేయనట్లే యున్నది. కొంచెము బాగుగా పాచిక పారించినచో శారద అవలీలగా తన కౌగిలింతకు చేరును. ఈ సంగతి ఇతరులకు తెలిసినచో ఎవడేమి చేయగలడు? శారద ఇంటిలోనికి పోయి సంగీతపు గదిలో తన గురువుగారు శ్రీరామయ్యగారు వచ్చి ఉండుటచే ఫిడేలు తీసి సవరించుకొని కమానుకు రచన రాచి తీగలపై ససరిరి అని ప్రసరింపచేసినది. శారదాదేవి ఫిడేలును తండ్రిగారు తమ స్నేహితుడొకడు యూరప్ ఖండము పోవుచుండ హాలండ్ నుండి తెప్పించినారు. ఫిడేలు వాద్యము అరబ్బులది. అది సారంగికి సంబంధించినది. అచ్చట నుండి అరబ్బుల ప్రభుత్వము పాశ్చాత్య దేశమునకు తన తేజస్సును పరిపినప్పుడు ఫిడేలును ఫ్రాన్సు సృజించినది. పాశ్చాత్య దేశమే దాని జన్మభూమి అనునంతవరకు పెంపొందింపబడినది. ముఖ్యముగా ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, హాలండ్ దేశములలో ఫిడేళ్ళు అద్భుతముగా నిర్మించెదరు. కొన్ని ఫిడేళ్ళు 70,000 రూప్యముల ఖరీదు గలవి ఉన్నవి. వానిలోని శృతిధ్వని అతి సున్నితములు, అపరిమిత మధురములు, అత్యంత గంభీరములై అతి సూక్ష్మములై ఉండునట. సారంగి భారతదేశమునకు ప్రథమమున 5-6 శతాబ్దములలో వచ్చినది. 18వ శతాబ్దంలో ఫ్రాన్సు వర్తకులు ఫిడేలు తీసుకొని వచ్చినారు. 19వ శతాబ్దికది భారతదేశమున ముఖ్యములగు సంగీత వాద్యములలో ఒక్కటి అయినది. ఆనాటి నుండి ఈ వాద్యం తన వాద్యముగా, గాత్రమునకు వీణకు అనుకరణ వాద్యముగా విజృంభించి ఆర్య సంప్రదాయ వాద్యమై పురాతనములైన వేణు వీణా వాద్యములకు అనుంగు చెలియ అయినది. ఆంధ్రదేశమున ఈ వాద్యము ఎక్కువగా నాట్య విద్యా పారంగతులకు గణికల నాట్యమున అనుకరణముగా ఉపయోగించినారు. పండితులను దీనిని మహావాద్యములలో ఒకదానిగా అంగీకరించిన నాటి నుండి దక్షిణాపథమున గోవిందస్వామి పిళ్ళయు, చౌడప్పయు,
ఆంధ్రమున కోటయ్య గారు, వారణాసి బ్రహ్మయ్య, బలరామయ్య గారలు, హరినాగభూషణము గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఈ వాద్యమున ఉత్కృష్టత సముపార్జించి పేరెన్నిక నొందిరి. ఇంకను దక్షిణాపథమున వాద్యముగా ఫిడేలు నానాటికి విజృంభించిపోవచ్చు. పాశ్చాత్య విద్వాంసులకు సోనానిని మొదలగు వారి వాద్యములతో తులతూగుటకు సిద్ధులగు పండితుల కననున్నది. జపాను దేశమునను ఈ వాద్యము పరమవాద్యమైనది. హాలండు మొదలగు పాశ్చాత్య దేశములతో సమానమై ప్రపంచమునకెల్ల ఉత్కృష్టమగు 1-2 ఫిడేళ్లతో సమానమగు 5-6 ఫిడేళ్లను జపాను సృజించుకొనినది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.